అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 65వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఈలోపు అక్కడ సుమిత్ర గారితో మాట్లాడుతున్న కార్తీక్‌ని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్నట్టు, ఇంకా తప్పక వెళ్ళి బయలుదేరదామా అంటుంది. ఆ డ్రెస్ ఏదంటాడు. వద్దు కార్తీక్ ప్లీజ్ అంటున్నాను. సరే మీరు పదండి నేనొస్తానంటాడు. కార్తీక్ ఎక్కడ ఆ డ్రెస్ తీసుకుంటాడో అని కంగారుగా వెనక్కి చూస్తూ ముందుకు వెళ్తుంది. సుమిత్ర గారితో అను ముందుకు వెళ్తుంది. కార్తీక్ వెళ్ళి ఆ డ్రెస్ తీసుకొని వచ్చి అన్నిటికి బిల్ వేయిస్తూ ఉంటే అను కార్తీక్‌ని తను చూస్తుంటే పక్కకు తిరిగి సుమిత్ర గారితో ఏదో ఒకటి మాట్లాడుతున్నట్టు నటిస్తుంది. ఇంతలో ఒకతనొచ్చి సుమిత్ర గారిని, "మేడం మీరిటొచ్చారు ఏమైనా కావాలంటే చెప్తే మేమే ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం కదా" అంటాడు. అను అదేం వినదు. కార్తీక్‌నే చూస్తుంటుంది. ఇంకా కార్తీక్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత అను వాళ్ళ దగ్గరికొస్తుంటే అను సుమిత్ర గారి వైపు చూస్తుంది. అక్కడ ఒక మేనేజర్‌తో సుమిత్ర గారు మాట్లాడుతుంటే అప్పుడు వింటుంది అను. వాళ్ళ మాటలన్నీ విన్న అను ఒక్క సెకండ్ షాక్ అవుతుంది. "మీ మాల్ అయ్యుండి మీరిక్కడికొచ్చి కొనడం ఏంటి మేడం" అంటారు ఆ మేనేజర్. "మాల్ ఓనర్‌ని నేను కొనకపోతే ఇంకెవరు కొంటారు చెప్పు" అంటారు సుమిత్ర గారు. అప్పుడే తెలుస్తుంది అనుకి ఆ మాల్ కార్తీక్ వాళ్ళదేనని. ఇంత పెద్ద మాల్ ఒక కంపెనీకి కార్తీక్ ఉందంటే అను నమ్మలేకపోతుంది. తను పెళ్లి చేసుకుంది మామూలు అతన్ని కాదని అప్పుడు అనుకి అర్థమవుతుంది. ఇంక వెళ్దామా అని అను అంటే కార్ దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి స్టార్ట్ అవుతారు. ముందు కూర్చున్న అను అదే ఆలోచిస్తూ ఉంటుంది. అందుకేనా కార్తీక్ నన్ను ఎప్పుడు నా డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావని అంటాడు. అసలు నీకు నేను ఏమాత్రం సరిపోను కదా! నువ్వు నన్ను అనుమానించడంలో తప్పేమీ లేదు అసలు కార్తీక్ అని అనుకుంటుంది. అయినా నీకు ఇంత ఆస్తి ఉందని నాన్న కూడా నాకు చెప్పలేదు. ఉంటే ఖచ్చితంగా నీ లైఫ్‌లోకి నేను వచ్చేదాన్ని కాదు. ఇంత ఆస్తి పెట్టుకొని, ఇంత పెద్ద పలుకుబడి ఉన్న నిన్ను దూరం నుండి కూడా చూడలేని నేను, ఇంతలా ప్రేమించి నీ పక్కన ఉండటమే అదృష్టం. ఇంతకు మించి ఇంకేమీ ఆశించకూడదులే అని అనుకుంటుంది. సుమిత్ర గారు మాట్లాడుతున్నా వినకుండా అను ఆలోచిస్తూనే ఉంటుంది. అను ఏం ఆలోచిస్తుందో ఊహించగలిగిన కార్తీక్ ఒక చేత్తో అనుని కదుపుతాడు ఏమైందంటూ. ఆహా! ఏం లేదని అంటుంది. అలాగే కొన్ని శారీస్ కూడా తీసుకోవడంతో వాటి బ్లౌజెస్ ఇవ్వడానికి సుమిత్ర గారు అనుని ఒక బొటిక్‌కి తీసుకెళ్తారు. అక్కడ సుమిత్ర గారు అన్ని డిజైన్స్ చెక్ చేసి ఇలా, ఇలా కావాలని బట్టలన్నీ కూడా అక్కడ ఇస్తారు. అమ్మలాగా తనని కేర్ చేస్తున్న సుమిత్ర గారిని అలాగే చూస్తూ ఉండిపోతుంది అను. కార్తీక్ వాళ్ళ కోసం కార్‌లోనే వెయిట్ చేస్తూ ఒక కాల్ చేసి మాట్లాడతాడు. కాసేపటికి అను వాళ్ళొస్తే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతాడు. అందరూ ఇంటికి వెళ్తారు. అను లోపలికి వెళ్లి బ్యాగ్స్ లోపల పెడుతుంది. సుమిత్ర గారు, అను ఇద్దరూ కలిసి వంట ప్రిపేర్ చేస్తారు. అప్పుడే దివ్య కాల్ చేస్తే దివ్యతో మాట్లాడి ఫోన్ అక్కడే పెడుతుంది అను. ఇంతలో ఒక్కసారిగా కాలొచ్చేసరికి అను ఉలిక్కిపడి ఎక్కడ సుమిత్ర గారు చూస్తారా అని హడావుడిగా ఫోన్ తీసుకుంటుంది. అంత కంగారుగా అను ఫోన్ ఎందుకు తీసుకుందో సుమిత్ర గారికి అర్థం కాదు. కాల్ చేసింది మౌని అని చూసి కాస్త ప్రశాంతంగా కాల్ ఆన్సర్ చేసి "ఆ! మౌని చెప్పు" అంటుంది. ఆటోమేటిక్‌గా స్పీకర్ ఆన్ అవుతుంది కాబట్టి వాళ్ళ కన్వర్జేషన్ అంతా సుమిత్ర గారు వింటూనే ఉంటారు. ఆ! ఈరోజు చాలా హ్యాపీగా ఉందని మౌని తన సంతోషానంతా చెప్తూ ఉంటే అను వింటూ ఉంటుంది. మనోహర్ నాకు దక్కుతాడని అస్సలు అనుకోలేదను. నిజంగా ఈరోజు హ్యాపీగా ఉన్నానంటుంది మౌని. మా అమ్మ నాన్నతో కూడా తనే వచ్చి మాట్లాడతానన్నాడు. ఇంక ప్రాబ్లమే లేదు. నా కోసం ఏదైనా వాళ్ళు ఒప్పుకుంటారంటుంది. అవునా! చాలా చాలా హ్యాపీగా ఉంది మౌని. ఏ ప్రాబ్లమ్ ఉండదు. చక్కగా నీ పెళ్లి జరిగిపోతుంది. ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అంటుంది అను. మనోహర్ అనే పేరు విన్నాక సుమిత్ర గారు కాస్త ఆలోచిస్తారు. అను కాల్ కట్ చేసిన తర్వాత మనోహర్ అంటే అని అంటుంటే, "ఆ! అవునత్తయ్య. కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ మనోహర్. మను అన్నయ్యకి మౌని అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మొన్నటిదాకా అన్నయ్య చెప్పలేదని మౌని, మౌని చెప్పలేదని అన్నయ్య ఇద్దరూ కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడే ఇద్దరు ఒకరికొకరు చెప్పుకున్నారన్నయ్య. వెళ్ళి మౌని వాళ్ళ ఇంట్లో మాట్లాడతానన్నారు." అను చెప్పింది అంతా కూడా వింటూ ఉంటే, అయితే మన మనోహర్ పెళ్ళికొడుకయ్యాడన్నమాట. చాలా రోజులైపోయింది ఇక్కడికొచ్చి. ఒకసారి రమ్మను. నేను చెప్పానని చెప్పు అంటారు సుమిత్ర గారు. అలాగే అత్తయ్య. నేను వీలు చూసుకొని నేనే తీసుకొస్తానంటుందను. అవును. నీ ఫోన్‌కి ఏమైందిలా స్పీకర్ ఆన్ అవుతోందంటారు. అదే అత్తయ్య మొన్న కింద పడిపోయింది. అప్పుడు పగిలిపోయి స్పీకర్ ప్రాబ్లమ్ వచ్చిందంటుంది. సరే మార్చేసేయి. నేను కొత్త ఫోన్ తెప్పిస్తానంటారు. వద్దత్తయ్య నాకిది చాలు ప్లీజ్ అంటుందను. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన కార్తీక్ కిచెన్‌లోకొచ్చి ఏం అబ్బో అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసి ఏం స్పెషల్స్ చేస్తున్నారేంటి అని అంటూ ఇద్దరి భుజాల మీద చేయి వేస్తూ ఏం ప్రిపేర్ చేస్తున్నారని చూస్తూ ఉంటాడు. ఒక క్షణం కార్తీక్‌ని అలా చూస్తూ ఉంటుంది. కార్తీక్‌లో ఇన్ని వేరియేషన్స్ అను ఇప్పుడిప్పుడే చూస్తుంది. తనలో ఎంత చిలిపితనం కూడా ఉందా అని. మనం మొదటి నుంచి ఇలా ఉంటే ఎంత బాగుండేదని మనసులో అనుకుంటుంది అను. నో నో అను నువ్వు అస్సలు ఫీల్ అవ్వకూడదు. అసలు నేను కార్తీక్‌కి ఏమాత్రం సరిపోను. తనెంత పెద్ద బిజినెస్ మ్యాన్, ఎంత స్టైల్‌గా ఉంటాడు, ఎంత అందంగా ఉంటాడు, చాలా మంచివాడు. వద్దు తన లైఫ్ తనకిచ్చేద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మనసులో అనుకుంటుంది అను. సుమిత్ర గారు కార్తీక్‌తో మాట్లాడుతూ ఉంటే
అను అలా ఆలోచిస్తూ స్టవ్ మీద ఉన్న గిన్నెని పట్టుకోబోతుంటే కార్తీక్ ఒక్కసారిగా అను చేపట్టుకొని వెనక్కి లాగి తల మీద ఒకటేసి, చూసుకోవా కాలుతుంది, ఎప్పుడూ ఏదో పరధ్యానంలో ఉంటావేంటి అంటాడు. అది చూసుకోలేదు కార్తీక్ అంటుంది అను. అదే నేను చెప్తున్నాను తింగరదానా, చూసుకోవాలి కదా, కొంచెం ఉంటే చెయ్యి కాలేది. సైలెంట్గా తలదించేస్తుంది అను. సుమిత్ర గారు కార్తీక్తో మాట్లాడాలన్నట్టు సైగ చేసి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అను, ఇంక మిగిలింది నేను చేస్తానులే, కార్తీక్ కూడా ఉన్నాడు కదా అని అంటారు సుమిత్ర గారు. అలాగే అత్తయ్య అని అను తన బెడ్రూమ్లోకి వెళ్ళి స్నూపీ దగ్గర కాసేపు ఆడుకొని స్నానానికి వెళ్తుంది. ఏమైంది కార్తీక్, అను ఫోన్ వస్తే ఎందుకు అంతలా టెన్షన్ పడుతుంది, దాని ఫోన్ అంత దారుణంగా పాడైపోతే నువ్వెందుకు కొత్త ఫోన్ తీసుకోలేదు ఇంతవరకు అని అడుగుతుంది. ఫోన్ కొనిస్తే తీసుకునే రకమైన నీ కోడలు, దాని దగ్గర ఫోన్ కొనడానికి డబ్బులు ఉండి కూడా లిల్లీకి ఫోన్ కొన్నది, కానీ దానికోసం కొనుక్కోలేదు. మనందరికీ తెలియకుండా నీ కోడలు పెద్ద స్కెచ్చే వేస్తోంది, అదంతా తెలిస్తే నువ్వు తట్టుకోలేవులే అమ్మా అని మనసులో అనుకొని ఆ రోజు అనుని ఇబ్బంది పెట్టినవాడు అంటున్నప్పుడు కార్తీక్ గొంతు వణుకుతుంది. తన ఫోన్కి మెసేజ్ పెట్టి కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు, అతని కాల్ చేశాడని కంగారు పడి ఉంటుందని చాలా చిన్నగా చెప్తాడు కార్తీక్. ఎవడ్రా వాడు, అసలు అంత ధైర్యంగా ఇదంతా ఎలా చేస్తున్నాడు, మన ఇంట్లో పిల్లని మనం కనిపెట్టుకుని ఉండలేకపోయాం చూడు, మన తప్పులే అని అంటారు సుమిత్ర గారు కన్నీళ్లతో. ఆవిడ కన్నీళ్లలో అర్థం ఉంది, కానీ అప్పటికే కార్తీక్ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. తన భార్యని తను దగ్గరలో ఉండి కూడా కాపాడుకోలేని స్టేజ్లో ఉన్న కార్తీక్కి ఇది లైఫ్ లాంగ్ ఒక పెద్ద మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇప్పుడు దాన్ని అలాగే వదిలేస్తే పిచ్చిదైపోయేలా ఉంది. ఎలాగోలా మనమే మార్చుకోవాలి. ఈరోజు నీ కోడల్ని కాస్త ఆడుకుంటున్నాను, ఈరోజు ఫస్ట్ నైట్ అని, నువ్వు కూడా కొంచెం కోఆపరేట్ చేయి అని అంటాడు కార్తీక్. అలాగే కానీ అసలు బాధ పెట్ట కార్తీక్ అంటారు సుమిత్ర గారు. అలాగే అమ్మ అంటాడు కార్తీక్. ముందు ఆ ఫోన్ మార్చరా, లేదా తనకి ఆ నెంబర్స్ నుంచి మెసేజెస్ కాల్స్ రాకుండా చెయ్యి, ఆల్రెడీ చేసేసానమ్మా, ఇంకెటువంటి ప్రాబ్లం రాదంటాడు ఒక చిన్న సర్కాస్టిక్ స్మైల్ ఇస్తూ. సుమిత్ర గారికి ఏమీ అర్థం కాక అప్పుడే అను బయటికి రావడం చూసి వీళ్ళు మాట్లాడుకోవడం ఆపేసి వంట పని పూర్తి చేస్తారు. అను కూడా హెల్ప్ చేస్తుంది. కాసేపటికి పని అయిపోతే స్నూపీ ఏది అను అని అంటే లోపల అత్తయ్య అంటుంది, వెళ్ళి ఫుడ్ పెట్టేసిరా, ఈలోపు మామయ్య వస్తారు, అందరం కలిసి భోజనం చేద్దామంటారు. అలాగే అత్తయ్య అని వెళ్ళి స్నూపీకి భోజనం పెడుతుంది. మార్నింగ్ తీసుకున్న మొబైల్ కనిపించి ఆ మొబైల్ తీసి లిల్లీకి ఇవ్వాలని బయట పెడుతుంది. కార్తీక్ వచ్చి ఏంటి తెగ చించుతున్నావు అని అంటే, అది లిల్లీకి ఫోన్ ఇస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తున్నాను, ఈ మొబైల్ చూడగానే ఎగిరి గంతేస్తుందేమో కదా పిచ్చిది అని అంటుంది. అది కాదే, నువ్వు పిచ్చిదానివి, ఎందుకు అందరి కోసం ఇంతలా ఆలోచిస్తావు, నీ గురించి తప్ప అని అనుకొని అను ఇదిగో నీ కోసం ఇది అని ఒక బాక్స్ ఇస్తాడు. అది ఓపెన్ చేసి మొబైల్ దేనికి అంటే, నీ ఫోన్ కూడా పాడైపోయింది కదా, ఇది నీ కోసమే తీసుకున్నానంటాడు. నాకెందుకు ఈ ఫోన్ బాగానే ఉంది కదా, వద్దు అని నేను చూసి ఐఫోన్ ఇదంటే దివ్యకి చాలా ఇష్టం, ఎప్పటికైనా కొనిస్తాను దివ్య అని చెప్పాను, దానికి ఈసారి ఇదే తీసుకుంటాను కార్తీక్ అంటుంది అను. ఇది ఇవ్వు, అయితే నీకు వద్దన్నావు కదా అని ఆ ఫోన్ పక్కన పెట్టి, సరే కానీ నువ్వేంటి డ్రెస్లో ఉన్నావు అని ఒక కవర్ తెచ్చిచ్చి ఇది వేసుకో అని దగ్గరికి వచ్చి చెవిలో ఏ ఫ్లవర్స్ కావాలి నీకు చెప్పు తెప్పిస్తానంటుంటే అను సైలెంట్ అయి తలదించి, కార్తీక్ ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు ఇష్టం లేదు వద్దు అంటుంది అను. ఏం కాదురా, నువ్వు రెడీ అయిపో, నేను చూసుకుంటాను అంతా అని అంటూ అనుని దగ్గరికి లాక్కొని, రేపు ఆఫీస్కి వెళ్ళొద్దు, మనకి చాలా పని ఉందని అను బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్తాడు. అనుకి మైండ్ బ్లాక్ అయిపోయి బెడ్ మీద కూర్చొని ఏం చేయాలి ఇప్పుడు, నాకేం అర్థం కావడం లేదు, కార్తీక్ని ఎలా ఆపాలి ఇప్పుడు అని ఆలోచిస్తుంటే అనురా భోజనం చేద్దామని సుమిత్ర గారు పిలుస్తుంటే అను బయటికి వెళ్తుంది. కార్తీక్ అక్కడే కూర్చొని ఉంటే అను వెళ్ళి తన పక్కనే నిలబడి వడ్డిస్తూ ఉంటే నువ్వు కూర్చో తిందామని అనుని కూర్చోబెడతాడు కార్తీక్. హరిప్రసాద్ గారు కూడా రావడంతో అందరూ కలిసి భోజనం చేస్తారు. అను ఫోన్ బయటికి తెచ్చి అత్తయ్య అది లిల్లీ కోసం తీసుకున్నానని చూపిస్తుంటే, రేపు లిల్లీ బర్త్డే భలే టైంకి తీసుకున్నావు కదా, రేపు ఇద్దులే అంటారు. సరే అత్తయ్య రేపు ఇస్తానులే అంటున్నాను. ఎందుకు ఈరోజే ఇవ్వని అమ్మ, మాకు రేపు చాలా పని ఉంది అంటాడు కార్తీక్. వాటర్ తాగుతున్న అనుకి పొలమారుతుంది. ఏమైంది, చిన్నగా తాగలేవా అని అను తల మీద చిన్నగా తడతాడు కార్తీక్. అనుని ఎందుకు అలా అన్నాడు సుమిత్ర గారికి అర్థమై నవ్వుకుంటారు. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొడితే సుమిత్ర గారు వెళ్ళబోతుంటే అను నువ్వు వెళ్ళి చూడరా అని అంటాడు కార్తీక్. అను వెళ్ళి చూసి ఏదో కొరియర్ అతను ఉంటే చూసి కార్తీక్ వైపు చూస్తే అను దగ్గరికి వస్తాడు. అతనికి మనీ ఇచ్చి పంపించి ఇదిగో ఈ ఫ్లవర్స్ సైలెంట్గా వెళ్ళి రూమ్ అంతా డెకరేట్ చేయి అంటాడు. అను కవర్ తీసుకొని లోపలికి వస్తుంటే సుమిత్ర గారు చిన్నగా అను దగ్గరికి వచ్చి అను చెవిలో నేనేమైనా హెల్ప్ చేయాలా అని అంటారు. ఏంటి మీకు ఇదంతా తెలుసా అన్నట్టు చూస్తున్నాను. అవునంటారు సుమిత్ర గారు. అనుకి టెన్షన్ రాగా అది తారాస్థాయిలో చేరుతుంది. వాళ్ళంతా వణుకు వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అంతా కిచెన్లో సర్దేస్తుంది. అను కంగారుగా పనిచేస్తుంటే ఏదో గిన్నె కింద పడగానే అది గమనించిన హరిప్రసాద్ గారు ఏమైందను ఇంత టెన్షన్గా ఉన్నావని అంటారు. హలో, దగ్గరికి వచ్చాను తల్లిని, మరి ఎందుకు అంత భయపడుతున్నావు అను,
ఇది నీళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. అసలు పనులన్నీ నిన్ను చేయొద్దని సుమిత్ర ఆల్రెడీ చెప్పింది కదా అని. అలాగే వాళ్ళు ఏమైనా తక్కువ చేస్తే నాకు చెప్పని అంటారు. తక్కువేం చేయట్లేదు మామయ్య, అన్నీ ఎక్కువే చేస్తున్నారు అని అంటుంది తలదించుకొని కాస్త చిన్నగా. అది విన్న కార్తీక్ సుమిత్ర కాస్త నవ్వొచ్చినా హరిప్రసాద్ గారికి ఏం అర్థం కాదు. సరే అని ఆయన గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. సుమిత్ర గారు దగ్గరికి వచ్చి కంగారు పడకు, ఏమీ కాదు, ఆల్ ది బెస్ట్ అని అంటుంటే అత్తయ్య ఏంటి మీరు కూడా నాకు మీ అబ్బాయి అంటే అస్సలు ఇష్టం లేదు అని అంటుంటే ఎందుకని అంటారు. ఏమో తెలియదు అంటుంది అను. ఇష్టం లేదా? నేను అనుకుంటున్నావురా, నీలో నా ఇష్టం నీకు తెలియట్లేదు. ఈ పనులని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అంటారు. అత్తయ్య ప్లీజ్ ఇప్పుడు ఇదంతా వద్దు అని అంటే అయితే వెళ్ళి నువ్వు ఇదే మాటని కార్తీక్తో చెప్పు అంటారు. సరే అని అప్పటిదాకా అక్కడే ఉన్న కార్తీక్ అలాగే సోఫాలో తను పెట్టిన ఫ్లవర్స్ కవర్ రెండూ కనిపించకపోవడంతో అను ఇంకా కంగారుతో ఏం చేయాలో తెలియక స్లోగా బెడ్రూమ్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే బయట అంతా ఫ్లవర్స్తో రెడీ చేసి ఉంటుంది. కానీ కార్తీక్ మాత్రం కనిపించడు. కార్తీక్ బాల్కనీలో ఉన్నట్టు తెలియగానే అను వెళ్ళి సైలెంట్గా బెడ్ మీద పడుకుంటుంది. ఆలో వచ్చింది అని అర్థమయ్యి కార్తీక్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి ఇదంతా తెలుస్తున్నా కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తోంది. లోపల గుండె క్షణక్షణం ఆగి వాగి మళ్ళీ కొట్టుకుంటోంది. అను దగ్గరికి వచ్చి చేసిన యాక్టింగ్ చాలే కానీ ఈ డ్రెస్ వేసుకొని రాపో అని అంటాడు. అను లేకపోతే నువ్వు లేస్తే బాగుంటుంది, నేను లేపాను అంటే నేనే డ్రెస్ కూడా చేంజ్ చేస్తాను నీకు, నీ ఇష్టం తర్వాత అంటాడు. అంతే టక్కుని లేస్తుంది అను. ఒక చిన్న నవ్వు నవ్వి త్వరగా వేసుకొని రాపో అని డ్రెస్ ఇస్తాడు. అను అది తీసుకొని వెళ్ళి అందినంత వరకు జిప్ పెట్టుకొని వేసుకొని బయటకు వస్తుంది. అను బయటకు వచ్చేసరికి బెడ్రూమ్ అంతా ఫస్ట్ నైట్ రూమ్లో డెకరేషన్లో ఉంటుంది. తనకు అదంతా చూసేసరికి ఒక సెకండ్ ఏదో ఇంత ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా ఇరుక్కుపోయానేంటి నేను, ఏం చేయాలో అర్థం కాక తలదించి అక్కడ అలాగే నిలబడుతుంది. కార్తీక్ అను దగ్గరికి వెళ్ళి ముందు నుంచి వెనక్కి చేతులు పెట్టి సగం పెట్టి ఉన్న జిప్ని పూర్తిగా పెడతాడు. రెడ్ కలర్ మినీ ఫ్రాక్లో అను ఎంత బాగుందో కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. చిన్న స్టోన్ పోగులు, ఏమాత్రం మేకప్ లేని ముఖం, పున్నమి నాటి చంద్రుడి వలె మెరిసిపోతున్న కళ్ళు, రెండు చేతులతో మోకాళ్ళ వరకు ఉన్న ఫ్రాక్ని కిందకి లాగుతూ చాలా ఇబ్బందిగా చిన్నపిల్లలాగా అను చేస్తూ ఉన్న చెస్ట్లన్నీ కూడా కళ్ళారా చూసుకుంటూ ఉన్నాడు కార్తీక్. చిన్నగా అను పెట్టిన ముడిని విప్పి హెయిర్ లూజ్ చేస్తాడు. అను చెవి దగ్గరికి వెళ్ళి ఎంత బాగుందో తెలుసా అని అంటాడు. అను కార్తీక్ను ఒక చేత్తో కాస్త నెమ్మదిగా దూరం జరిపి నన్ను వదిలే, ఇదంతా వద్దు, నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఎందుకు నీకు ఇష్టం లేదు అని అంటుంటే అది నేను ఆల్రెడీ చాలా మందితో కమిట్ అయ్యాను అంటుంది. కార్తీక్కి సరైన కోపం వస్తుంది. కోపాన్నంతా కంట్రోల్ చేసుకొని అబద్ధాలు చెప్పుకో అని కోపంగా అను భుజం పట్టి తన వైపుకి తిప్పుకుంటాడు. తన కోపం తాలూకు గుర్తులన్నీ అను భుజం మీద తగులుతూ ఉంటే అను ఎలాగైనా ఆపాలని, నిజంగా నాకు ఇష్టం లేదు కార్తీక్, చాలా మంచివాడివి నువ్వు, హ్యాపీగా ఉండు, నేను చెడ్డదాన్ని, చాలా మందితో స్పెండ్ చేశాను, అంతెందుకు ₹1,00,000 కోసం నీకు ముద్దు పెట్టానంటేనే అర్థం చేసుకో. ఒకరోజు నేను కావాలనే నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు నన్ను తిట్టి పంపేశావు. నాకు వచ్చే ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వీక్ మూమెంట్లో నేను కమిట్ అయిపోయానంటుంది అను తలదించేస్తూ. కార్తీక్ అంతా అర్థమవుతుంది. అదంతా తనని అసహించుకోవాలని అను చేస్తోందని. వెంటనే కార్తీక్ అనుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టేస్తాడు. అను కార్తీక్ని తోసేస్తుంది. ఎవడు వాడు అని అంటాడు కార్తీక్. నీకెందుకు, నేను చెప్పను అంటుంటే మళ్ళీ గట్టిగా అను బుగ్గని పట్టుకొని చెప్తావా లేదా, ఎవడు వాడు అని అంటే ఒకడైతే చెప్పొచ్చు, అంతమందిలో ఎవరని చెప్పను, ఒక్కటి పీకుతాడు కార్తీక్. అను అంటున్న మాటలకి కార్తీక్కి కోపం ఇంకా పెరిగిపోతుంటుంది. భుజం మీద ఉన్న చెయ్యి అను నడుము మీదకి వెళ్ళి ఒక్కసారిగా అను నీ దగ్గరికి లాక్కొని, సరే ₹1,00,000 కోసం ముద్దు పెట్టానని అంటున్నావు కదా, ఇప్పటి నుంచి నీకు ఎంత కావాలో అంతా ఇస్తాను, కావాలంటే నా ఆస్తి మొత్తం కూడా నీకే రాసిస్తాను, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలేసి ఇక నుండి నువ్వు నాతోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి అని అంటాడు కార్తీక్. ఈరోజు నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను వదిలేదే లేదు అని అంటాడు కార్తీక్. అనుకి ఏం అర్థం కాదు. నువ్వు వద్దు, ఉండను, నేను నిన్ను మోసం చేశాను, తప్పు, ఇక్కడ ఉంటే అర్హత నాకు లేదు, ప్లీజ్ కార్తీక్, హ్యాపీగా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో, అప్పుడు తనతో నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు. ఆ మాట విన్నాక అను నడుము మీద ఉన్న కార్తీక్ చేయి పట్టు పెరుగుతుంది. ఎంత నొప్పిగా ఉన్నా అది ఏమాత్రం పట్టించుకోకుండా కార్తీక్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. నేనంటే ఇష్టం లేదు, నా మీద ప్రేమ లేదు, మరి నొప్పి ఎందుకు భరిస్తున్నావు అంటున్న కార్తీక్ మాటలను మధ్యలోనే ఆపుతూ, నేను ఒకరితో కాదు కార్తీక్, చాలా మందితోనే తిరిగాను అని అంటున్న అను మాటల్ని బయటకు రానివ్వకుండా ఆపేస్తూ అను పెదవుల్ని అందుకుంటాడు కార్తీక్. అను కార్తీక్ని కొట్టిన
దూరం నెట్టినా అసలు ఏమాత్రం తన నుండి విడిపించుకోలేదు. ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటాడు. అను బలం సరిపోదు దూరం నెట్టడానికి. మనసు ఎలా ఫీల్ అయినా కళ్ళు మాత్రమే ఏడుస్తూనే ఉంటాయి. అవి కార్తీక్కి తాకగానే అను నుండి దూరం జరిగి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఉన్నదంతా బయట పెట్టకుండా లోపలే దాచుకుని ఎందుకు నీలో నువ్వు ఇలా చేస్తున్నావు అని కార్తీక్ అను గుండెల మీద వేలు పెట్టి చెప్తాడు. ఏడిస్తే వదులుతాను అని అనుకుంటున్నావేమో, అలా అని అస్సలు అనుకోకు. నేను నా ప్రాణం పోయేదాకా వదిలిపెట్టను అని ఇంకా దగ్గరికి లాక్కొని అను గుండె అదిరి పడుతూ ఉంటే, పెదవులు వణుకుతూ ఉంటే, కళ్ళు కన్నీళ్లు వర్షిస్తూ ఉంటే చాలా కంగారుగా ఉన్న అను బాధ అర్థమైన కార్తీక్ అనుని వదిలి బెడ్ మీద కూర్చోపెట్టి తన చేతులు పట్టుకొని, సరే అను, సారీరా, ఇంకెప్పుడు ఇలా నిన్ను బలవంతం చేయను, ఇటు చూడు అని అను కన్నీళ్ళు తన చేత్తో తుడిచి, నీ ఇష్టం లేకుండా మన మధ్య ఏది జరగదురా, నువ్వు కంగారు పడకు. నువ్వేదో విషయంలో చాలా బాధగా ఉన్నావని నాకు తెలుసు. అదేంటో నువ్వే నాకు చెప్తే బెటర్. నేనుగా తెలుసుకుంటే అస్సలు ఊరుకోను. ఆ తర్వాత నేను ఏది చెప్తే నువ్వు అదే చెయ్యాలి. గుర్తుపెట్టుకో. నిన్ను బాధ పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు అను. అలాగే నీ శరీరం కోసం మాత్రమే నిన్ను నేను కోరుకోవడం లేదు. అలాంటి వాడిని నేను కాదు. నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతలా అంటే నన్ను నేనే మర్చిపోయేంతలా. నా కలల్లో నీ మీద ఉన్న ప్రేమ నీకు కనపడటం లేదా? ఒకవేళ నువ్వు అన్నట్టుగా ఏమైనా జరిగి ఉంటే, నువ్వు ఎవరికైనా దగ్గరై ఉంటే, వాళ్ళు అంటే నీకు ఇష్టం ఉంటే చెప్పు, వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతాను అని అనగానే అను ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తుంది. అసలు నీకు ఎవరన్నా ఇష్టం లేదు అంటే ఖచ్చితంగా నువ్వు నాతోనే ఉండాలి. నిన్ను నేను అసలు దూరం చేసుకోలేనురా. కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. నేనేమి కండిషన్స్ పెట్టను, కానీ నాతోనే ఉండు చాలు అని అంటాడు. అను సైలెంట్గా కార్తీక్ని చూస్తూ ఒక చేత్తో తన ఫ్రాక్ని సరిచేస్తూ ఉంటే అది గమనించిన కార్తీక్, సరి చేంజ్ చేసుకుని రా వెళ్ళి అని అంటాడు. అను లేవబోతూ ఉంటే అను చేయి పట్టాపి, ఎందుకు రోజు నైట్ కూడా డ్రెస్సులు వేసుకుంటావు? ఇదిగో నైట్ డ్రెస్ వేసుకో అని ఒక కవరిస్తాడు. అను వద్దు అంటే, అయితే ఈ డ్రెస్తోనే ఉండంటాడు. అను వద్దులే అని ఆ కవర్లో ఉన్న డ్రెస్ తీసుకొని చూసి, ఇవి వేసుకొని బయటకు ఎలా రావాలి అని మనసులో ఆలోచిస్తుంటే, అను ఇది నీ ఇల్లు, ఇక్కడ ఎవరు నీకు ఇదివరకులాగా కండిషన్స్ పెట్టరు, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, నీకెవరు అడ్డు చెప్పరు అని అంటాడు కార్తీక్. అలాగే అని తలాడించి వాష్రూమ్లోకి వెళ్తుంటే కార్తీక్ అనుని వెనక నుండి హక్ చేసుకొని, నిజంగా ఈ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా, సారీరా, ఇందాక నిన్ను చాలా బాధ పెట్టాను కదా, ఏదైనా ఇబ్బంది ఉంటే నిజం చెప్పు అమ్ముడు, సాల్వ్ చేసుకుందాం, నీలో నువ్వే ఇలా బాధపడకురా, ఒక్కటి మాత్రం నిజం అను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని స్లోగా దూరం జరిగి జిప్ తీసి, ఇప్పుడు వెళ్ళి చేంజ్ చేసుకో అని వీపు మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అను అలాగే బిగుసుకొని పోయి కార్తీక్ లేదు అని తెలిసాక వెంటనే వాష్రూమ్కి వెళ్ళి డోర్ వేసి, డ్రెస్ అయినా నా మనసులో ఏమనుకుంటానని నీకు ఎలా తెలుస్తుంది కార్తీక్ అనుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటూ, కార్తీక్ చెప్పిందంతా కరెక్టే కదా, నేను ఇప్పుడు జరిగిందంతా చెప్తే బాగానే ఉంటుందేమో అని డ్రెస్ మారుస్తూ రాజేష్ కొరికి చోట ఉన్న పోర్కు ఘాట్లను చూసి, నా వల్ల ఎలాంటి ప్రయోజనం, నా దగ్గర డబ్బు లేదు, ముఖ్యంగా రేప్ జరిగింది, ఎంత కార్తీక్ నా తప్పు లేదని దీని గురించి వదిలేసిన ఈ విషయం తనని ప్రతి క్షణం తొలిచేస్తుంది అనుకుంటూ ఆ డ్రెస్ వేసుకొని మిర్రర్లో చూసి షాక్ అవుతుంది. ఇంత కరెక్ట్గా నా సైజు ఎలా తెచ్చాడు, నేను ఇది ట్రయల్ కూడా వేయలేదు కదా అని అనుకుని బయటకు వచ్చి బెడ్ మీద ఉన్న పూలు చూసి అక్కడ కూర్చొని ఆ పూలు చేతిలో పట్టుకొని ఆడుతూ, ప్రతి అమ్మాయి దీని గురించి చాలా కలలే కంటారు అని అంటారు, కానీ నేను అసలు ఫస్ట్ నైట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, అది ఎంత బాగుంటుందా, నిన్ను ప్రేమించాక నీతోనే ఇక నా జీవితం అనుకున్నాను, కానీ ఆ విధవ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు నేను నిన్ను కూడా బాధ పెడుతున్నాను. అలాగే బెడ్ మీద కూర్చొని మోకాల మీద తలపెట్టి తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్లను పట్టించుకోలేక అలాగే కూర్చుండిపోతుంది. ఇంకా కార్తీక్ రాకపోయేసరికి నేను బాగా బాధ పెడుతున్నాను కదా అని అనుకొని అలాగే ముడుచుకొని పడుకొని తనకే తెలియకుండా నిద్రపోతుంది. కాసేపటికి లోపల వచ్చిన కార్తీక్ అను అలాగే ముడుచుకొని పడుకుంటే అది చూసి కాలు కిందకి చాపి సరిగ్గా తనని పడుకోబెట్టి దుప్పటి కప్పి తన పక్కనే పడుకొని, ఎంత ముద్దుగా ఉన్నావే అనుకొని అను బుగ్గ మీద ఏడ్చిందని గుర్తుగా ఉన్న కన్నీళ్ల చారికలు కనబడుతున్నాయి. అవి చూడగానే కార్తీక్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అను తల తన భుజం మీద పెట్టుకొని దగ్గరికి లాక్కొని, పిచ్చిదానా, నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నాకు నీ మీద కోపం వచ్చేలా ఎందుకే అలా చేస్తావని ఇంకాస్త దగ్గరికి లాక్కొని, రాక్షసి, ఎంత బాగుంటావో తెలుసా, నీ అందంతో నన్ను ఊరిస్తున్నావని అనుకుంటూ ఆంటీ అంటున్నట్టుగా అను లిప్స్ మీద ముద్దు పెడతాడు. ఇప్పుడు వదిలేస్తున్నాను, కానీ తర్వాత నిన్ను అస్సలు నిద్ర కూడా పోనివ్వను అని అంటాడు. నిద్రలో ఉన్న అను ఏదో చెప్పినట్టే కార్తీక్ని హక్ చేసుకుంటుంది.
కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.